వేలాది పింగ్విన్లు ఒక దగ్గర ఉంటే ఈ పింగ్విన్ మాత్రం ఒంటరిగా కొండల వైపు వెళ్తుంది. ఎస్, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద పింగ్విన్. ఈ పింగ్విన్కు నీలిస్ట్ అని పేరు పెట్టారు. అసలు ఈ పింగ్విన్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఇది వైరల్ అవ్వడానికి రీజన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. ముందుగా అయితే ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో 2007 డాక్యుమెంటరీ ప్రకారం ఎన్కౌంటర్ ఆఫ్ ద వరల్డ్ ఎండ్ అని ఒక డాక్యుమెంటరీ తీశారు. ఆ డాక్యుమెంటరీలో ఒక నీలిస్ట్ అని ఒక పెంగ్విన్కి పేరు పెట్టారు. సో ఇది 2007లో చేస్తే ఈ ఇయర్లో ఈ వీడియో చాలా వైరల్గా మారుతుంది. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే కొన్ని టాపిక్స్ కొన్ని నేర్పిస్తాయి, కొన్ని బాధ పెడతాయి. సో గాయస్, ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. నీలిస్ట్ అనే పెంగ్విన్ ఒక వేలాది పెంగ్విన్స్ ఒక దగ్గర ఉన్న ఆ గుంపులో నుండి ఒంటరిగా కొండల వైపు సముద్రాన్ని వదిలేసి కొండల వైపు వెళ్తుంది. అక్కడ ఆహారం ఉండదు, బతకడానికి కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. సో అయినా సరే గుంపును కాదనుకొని పెంగ్విన్ అక్కడికి వెళ్ళడానికి అంటార్టికాలో కొన్ని వేలాది సంఖ్యలో పెంగ్విన్స్ ఉంటాయన్న విషయం మనకు తెలిసిందే. కాకపోతే ఇక వేల సంఖ్యలో ఉన్న పెంగ్విన్లో గుంపులుగా ఉంటే ఒకటి మాత్రం ఒంటరిగా వెళ్ళడానికి రీజన్ ఇదే. నార్మల్గా పెంగ్విన్స్లో కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, లైక్ లవ్, ఎఫెక్షన్, ఇలా బిల్డ్ చేస్తూ పెంగ్విన్స్ లైక్ హ్యూమన్స్కి కొంచెం దగ్గరలో బతుకుతూ ఉంటాయి. అంటే హ్యూమన్స్కి పెంగ్విన్స్కి కొంచెం రిలేషన్, అంటే ఇప్పుడు మనిషికి అయితే కొన్ని బంధత్వాలు ఎలా ఉంటాయో వీటికి కూడా కొన్ని అదే విధంగా ఉంటాయి. ఒక మేల్ పెంగ్విన్ అయితే రిలేషన్షిప్ కోసం ఎంతగా కష్టపడుతుందో, ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో అనేది నార్మల్గా ఈ మేల్ పెంగ్విన్ ఒక ఫీమేల్ని అట్రాక్ట్ చేయడానికి చాలా విధమైన కష్టాలు పడుద్ది. అది ఫుడ్ విషయంలో కానీ, బాడీ విషయంలో కానీ, ఇంకా అక్కడ ఉన్న గ్రూప్లో లీడర్షిప్లో కానీ చాలా ఫైట్ చేస్తుంది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఫీమేల్ పెంగ్విన్కి నచ్చకపోతే రిజెక్టెడ్ లిస్ట్లో ఉండిపోతాడు తప్ప ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి మన మేల్ పెంగ్విన్ అయితే వెళ్ళాడు. సో ఇది మొత్తం అన్ని విధాలా ఓకే అనుకున్న తర్వాత ఈ మేల్ పెంగ్విన్ ఒక బ్లూ కలర్ రాయిని ఫీమేల్కి గిఫ్ట్గా ఇస్తుంది. ఒకవేళ ఆ ఫీమేల్ పెంగ్విన్ ఈ బ్లూ కలర్ రాయిని తీసుకుంటే వాళ్ళ లవ్ యాక్సెప్ట్ అయినట్టే. ఇలా యాక్సెప్ట్ అయిన తర్వాత వాళ్ళు కొన్ని రోజులు ట్రావెల్ చేస్తారు, వేటకి వెళ్తారు. ఇక అన్ని విధాల లవర్స్ తిరిగినట్టే అవి తిరుగుతూ ఉంటాయి. ఎట్లా అంటే వీళ్ళు ఇంటిమేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఫీమేల్ నుండి వచ్చే ఎగ్ ఉందో ఆ ఎగ్గును కూడా ఈ మేల్ పెంగ్వినే పొదుగుద్ది. అది కొన్ని రోజుల వరకు ఆహారం లేకుండా ఆ పెంగ్విన్ గుడ్డు పొదిగే ప్రాసెస్లో ఉంటాయి, సగం వెయిట్ చిక్కిపోతాయి. ఈవెన్ ఎగ్లో నుండి బేబీ వచ్చిన తర్వాత కూడా ఆ బేబీని ఫీమేల్ని ఒక దగ్గర పెట్టి తిరిగి వేటకి వెళ్తే మళ్ళీ వీళ్ళిద్దరిని పోషించడానికి. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మేల్ పెంగ్విన్ ఆ ఫీమేల్ కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది, ఎంత అది చేస్తుంది అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఇది ఒంటరిగా వెళ్ళడానికి దేర్ ఆర్ సమ్ రీజన్స్. ఇది ఒంటరిగా వెళ్ళడానికి చాలా కారణాలే ఉన్నాయి. సో ఈ మేల్ పెంగ్విన్ లేని సమయంలో ఫీమేల్ పెంగ్విన్ వేరే మేల్ పెంగ్విన్తో కానీ కొంచెం మాట్లాడినా వాటితో తిరిగిన మేల్ పెంగ్విన్ చాలా హర్ట్ అవుద్ది. ఈ మేల్ పెంగ్విన్ హర్ట్ అయిన తర్వాత అది అన్నం మానేసిద్ది, నిద్ర మానేసిద్ది, వేటకు వెళ్ళడం మానేసిద్ది. సో ఆ గుంపులో ఉండడం ఇష్టం లేక ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళి తనంతలో తానే ఫుడ్ లేకుండా, ఆహారం లేకుండా, ఆ నీళ్ళు లేకుండా అలాగే ఆ మంచు ప్రదేశాల్లో స్టక్ అయిపోయి తనకి తాను సూసైడ్ వరకు వెళ్తుంది. సో అంత అఫెక్షన్గా, అంత లవబుల్గా అవి ఉంటాయి. కాకపోతే ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. 2007 డాక్యుమెంటరీ తీసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అన్ని గుంపులు కలిసి వేటకు వెళ్తుంటే ఇది మాత్రం ఒంటరిగా కొండలపైకి వెళ్ళడానికి ఇష్టపడింది. దీనికి అనేకమైన రీజన్స్ ఉండొచ్చు, కానీ ఈ వీడియో వైరల్ అవ్వడంతో చాలామంది దీన్ని షేర్ చేసుకొని సేవ్ చేసుకొని దీనిపైన అనేక విధాలుగా చర్చ జరుపుతున్నారు. సో ఈ వీడియో విన్న తర్వాత మీకు ఎటువంటి విషయాలు అర్థమైనాయి, అసలు పెంగ్విన్ ఒంటరిగా వెళ్ళడానికి ఇంకా అనేకమైన రీజన్స్ ఉన్నా సోషల్ మీడియా ప్రకారం కొన్ని ఫ్యాక్ట్స్ అనేటివి బయటికి వస్తూ ఉన్నాయి. అందులో ఇది చాలా వైరల్ అవుతున్న ఫ్యాక్ట్ నేను మీకు చెప్పుకున్నాను. ఇంకా పెంగ్విన్స్ గుంపులో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాయి. కాకపోతే ఆ పెంగ్విన్ ఆ గుంపును వదిలేసి కొండపైకి వెళ్ళిందంటే ఆహారం వద్దని, ఫుడ్ వద్దని ఆ గ్రూప్లో ఉండడం ఇష్టం లేదని. సో ఇష్టం లేని లైఫ్ని పెంగ్విన్స్ కూడా బతకట్లేదు. అంటే వాటికి ఇష్టం లేకపోయినా భరించి ఆ గ్రూప్లో ఉండట్లేదు. ఇష్టం లేకపోతే అసలు ఇష్టం లేదని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయి. సో బ్రో, వాట్ అబౌట్ యూ?